ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే దోశ పిండితో అయితే పునుగులను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, 2 రోజులు దోశలు వేయగా మిగిలిపోయిన పిండి 2 కప్పుల వరకు ఉంది. ఈ 2 కప్పుల దోశ పిండిలోకి 2 ఉల్లిపాయల తరుగు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు అయితే నేను బియ్యం పిండిని కలిపాను. బియ్యం పిండి వేయడం వలన పునుగులు క్రిస్పీగా వస్తాయి. అలాగే 2 టీ స్పూన్లు మైదా వేసుకున్నాను. మైదా వేసుకోవడం వల్ల అయితే పిండి పల్చగా ఉన్నది కదా, చిక్కదనం అనేది వస్తుంది. దీంట్లో అయితే వంట సోడా అలాంటిది ఏం వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుంటాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్కిప్ చేశాను, మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఇవన్నీ వేసాక పిండిని అయితే ఇలా వేళ్ళతో ఇలా రబ్ చేస్తూ అయితే మంచిగా కలుపుకోవాలి. లోపల ఉండలు అనేది ఏం లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్న తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండితో అయితే చిన్న చిన్న బోండాల్లాగా అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న బోండాల్లాగా అయితే వేసుకోవాలి. ఈ బోండాలు పైకి తేలుతూ ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కితే అయితే ఇలా బోండాలు అనేది పైకి తేలుతుంది, లేదంటే అడుగులోనే ఉండి ఆయిల్ అంతా పీల్చేస్తాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక టిప్పు, మనం డీప్ ఫ్రై వంటలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఆయిల్ వేడెక్కినప్పుడు అయితే దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల అయితే మనం చేసిన డీప్ ఫ్రై ఇలా బోండాలు కానీ, పునుగులు కానీ, అలాగే పూరి కానీ ఎక్కువ ఆయిల్ని అయితే పీల్చవు. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పునుగులు అయితే నేను ఇప్పుడు మార్నింగ్ టైమే చేస్తున్నానండి, టిఫిన్ కోసము. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ఈ పునుగులకు వచ్చేసి కొబ్బరి చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, నెక్స్ట్ టమాటా పచ్చడి కానీ ఇవన్నీ బాగుంటాయి. ఇప్పుడు నేను చేసినది అయితే కొబ్బరి చట్నీ అయితే చేశానండి. మీరు పునుగులు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను. ఇంకా ఇలా వేగిన తర్వాత చూడండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడైతే ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పిండి ఉంది కదా, ఆ పిండితో కూడా పిండి ఎంతవరకు ఉందో అంతవరకు మనం పునుగులను అయితే ఇలా వేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఆయిల్ పీల్చడానికి ఇక్కడ న్యూస్ పేపర్ అయితే వేసాను నేను. టిష్యూ పేపర్ కూడా వేయొచ్చు. టిష్యూ పేపర్ అయితే ఇప్పుడు లేదు, అందుకని నేనైతే న్యూస్ పేపర్ వేసాను. ఇలా ఉన్న పిండి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలా పునుగులు వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజటి వీడియో ఇంతే అండి. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికీ బాయ్.